ప్రార్థన చేసుకుని క్లాస్ ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములంతా మీ చల్లని కృపాక్షేమాలతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి తండ్రి, సంఘముగా మీ సన్నిధికి మమ్మల్ని చేర్చి మీ మాటలు వినటానికి మా పట్ల మీరు చూపిన గొప్ప కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. కొన్ని మాటలు నాయన మాకిచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ధ్యానించుకుని చుండగా, పరిశోధించుకుని చుండగా తండ్రి, మీ కృప మా పట్ల చూపుతారని, మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించేవారిగా ఉండి ప్రతి ఒక్కరూ మీ మాటల ద్వారా బుద్ధి తెచ్చుకొని మీరు కోరుకున్న విధంగా భూమి మీద జీవించి మిమ్మల్ని మహిమపరిచి మీ చెంతకు చేరులాగున మమ్మల్ని నడిపిస్తారని కోరుకుంటూ ఈ క్లాస్ అంతట్లు తండ్రి సమస్తము సవ్యంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మొదట మన కన్న తండ్రి అయిన దేవునికి మనకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలంటే ఆసక్తితో శ్రద్ధగా వినాలని ఆన్లైన్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభువు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ్యము మతమా లేదంటే మార్గమా అనే అంశాన్ని మనము బైబిల్లో నుంచి ధ్యానించుకున్నాం. ప్రియులారా, ఎందుకు ఈ అంశాన్ని మనము ఆలోచించాలి అని చూస్తే ప్రియులారా చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ క్రైస్తవ్యము ఒక మతము అని ముద్ర వేశారు. మతముగానే వాళ్ళు నమ్ముతున్నారు. ఈవెన్ క్రైస్తవులు కూడా మతముగానే చూస్తున్నారు. ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. బౌద్ధ మతమని, హిందూ మతమని, జైన మతమని ఎన్నెన్నో ఉన్నాయి ప్రపంచంలో. వాటిల్లో ఒక మతమే క్రైస్తవ మతం అని కూడా నమ్ముతున్నారు. పిల్లారా, అన్ని జనులు చూస్తే వీళ్ళు మతం పట్టారు, లేదంటే మతం పుచ్చుకున్నారు, క్రైస్తవ మతం పుచ్చుకున్నారు అని చెబుతుంటారు క్రైస్తవులను చూసి. అలాగే క్రైస్తవులు కూడా అదే చెబుతుంటారు, మేము మతం పుచ్చుకున్నామని చెబుతుంటాం. పిల్లారా, బోధకులు కూడా పాంప్లెట్స్ అవన్నీ మీటింగ్స్ కండక్ట్ చేసేటప్పుడు, అవి పబ్లిష్ చేసేటప్పుడు క్రైస్తవ మత సభలు అని ప్రచురించడము, ఇలాంటివన్నీ మనము చూస్తుంటాం. ప్రియులారా, అంతేకాకుండా క్రైస్తవుల యొక్క ఆచారాలు, వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతులను కూడా మనం చూస్తుంటే మనకు అనిపిస్తుంటుంది వీళ్ళు మతంలో ఉన్నారు అన్నట్టుగానే మనకు కనపడుతుంటుంది. ప్రియులారా, అందుకే ఈరోజు న్యూస్ మీడియా అయినా చెప్పేది అదే. క్రైస్తవ మత పెద్దలు క్రిస్మస్ పునస్కరించుకొని చాలా గొప్పగా క్రిస్మస్ పండుగను ఆచరించారు. ఒక రకంగా ప్రపంచానికి క్రైస్తవం కూడా మతము అని వారు అర్థం చేసుకోవటానికి కారణము మన క్రైస్తవులనే చెప్పాలి. ప్రియులారా, మనం చేసే పద్ధతులను బట్టే వారు ఆ ఊహలేకి వచ్చారు. మతము అనే ఊహలేకి ఈ ప్రపంచం కూడా ఉంది. ప్రియులారా, ఎందుకంటే మనం చేసే ఆచారాలు అలాంటివి, మనం పాటించే పద్ధతులు అలాంటివి. ఉదాహరణకు మనం చూస్తే గుణదల మాత అని చెబుతారు. గుణదల మాత అనే దగ్గరికి వెళ్ళి అక్కడ యేసుక్రీస్తుల వారి విగ్రహము, మరియమ్మ గారి విగ్రహము అక్కడ పెట్టి ఆ విగ్రహానికి మనము కొబ్బరికాయలు కొట్టడము, లేదంటే మరి అగరవత్తులు వెలిగించడము, క్యాండిల్స్ వెలిగించడము. అలాగే కొంతమంది మేము ముక్కుబడి చేసుకున్నాము కాబట్టి మా తలనీలాలు గుణదల మాత దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళు వెళ్ళి అక్కడ తలనీలాలు అర్పించడము. అన్ని జనుల్లో ఉన్నటువంటి ఆచారాలన్నీ మన క్రైస్తవులకి వచ్చేసాయి. ప్రియులారా, అంటే మనకు కూడా ఇవి ఉండాలి, మనం కూడా ఇవి చేయాలి, వాళ్ళు చేస్తున్నారు కదా, మనకు కూడా ఇలాంటి పద్ధతులు ఉండాలి అని క్రైస్తవులు చేయడం మనం చూస్తుంటాం. ప్రియులారా, అందుకే ప్రపంచం కూడా అదే నమ్ముతుంది. క్రైస్తవ్యం కూడా ఒక మతమే, అన్ని మతాలలో ఇది కూడా ఒక మతము అని అంటారు. కొంతమంది స్నేహితులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అదే అంటారు, అన్ని మతాలు చెప్పేది ఒకటేనండి అనే విధంగా క్రైస్తవులను కూడా దాంట్లో కలిపేశారు. పిల్లారా, ఈ పాఠం విన్న తర్వాత ఈ క్రైస్తవం మతమా మార్గమా అనే విషయం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మతం అనేది ఎంత ప్రమాదకరమో, లేదంటే మతం వల్ల వచ్చే నష్టాలు ఏంటివో మనం తెలుసుకుంటాం ఒకటి బైబిల్లో నుంచి. కాబట్టి ఒక సత్యాన్ని చెప్పేటటువంటి దేవుని మాటలను దానికి మతమనే ఆపాదిస్తే చాలా బాధ కలుగుతుంది. దేవుడు ఎంతగానో బాధపడిపోతాడు. ప్రియులారా, ఈ క్రైస్తవుడు సత్యవాక్యాన్ని చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె వెలగవలసిన మనమే ఈ ప్రపంచానికి ఇది మతంలాగా మనం చూపిస్తే వారు ఎప్పుడు వెలుగులేకొస్తారు, వాళ్ళు ఎప్పుడు సత్యం తెలుసుకుంటారు. ప్రియులారా, తెలుసుకోలేరు.
కాబట్టి దేవుడు మనకు బైబిల్ ఇచ్చింది అందుకే, ప్రతి ఒక్కరి చేతిలోకి బైబిల్ పెట్టింది కూడా దేవుడు అందుకే ప్రియులరా. ఈరోజు ప్రపంచమంతా క్రైస్తవులను ఒక మతస్థుల్లాగానే చూస్తున్నారు. మనం పాటించేటువంటి ఆచారాలను బట్టి, మనం చేసేటువంటి క్రియలను బట్టి, అంతే తప్ప మనం గిన సత్యాన్ని చూపిస్తే మతం అనే ముద్ర వీళ్ళల్లో ఉండదు ప్రియులారా. మతము అనేది చాలా ప్రమాదకరము. మతం అనేది ప్రవేశపెట్టింది మనిషి, దేవుడు పెట్టలేదు ప్రియులారా. దేవుడు ఎక్కడ మతం అని చెప్పలేదు. ఆయన ప్రవేశపెట్టింది, ఆయన చెప్పింది మార్గం అని చెప్పాడే కానీ మతం అని చెప్పలేదు. మనుషులే మతాన్ని సృష్టించుకున్నారు. ఈరోజు అన్ని జనుల్లో చూస్తే వారు నిజంగా ఆ మతం పేరిట దొంగ బాబాలు రావడము, దొంగ పూజారులు రావడము, ప్రజల సొమ్మును దోచుకోవడము, ఇవన్నీ మనము సమాజంలో చూస్తున్నాం ప్రియులారా. ఇక ముస్లిం సోదరుల్లో చూస్తే వాళ్ళు ఇస్లాం మతాన్ని స్థాపించుకొని ఇస్లాంని ఎవరైతే ఫాలో అవ్వరో వారందరినీ నాశనం చేయాలా, ఇస్లాం మతమే ఈ ప్రపంచాన్ని వేలాలా, వాళ్ళే ఈ భూమి మీద ఉండాలన్న విధంగా ప్రతి ఒక్కరిని చంపడం చూస్తున్నాం ప్రియులారా. ఉగ్రవాదుల పేరుతో జిహాద్, పవిత్ర యుద్ధము అని చెప్పేసి మానవ బాంబులుగా మారి, కారు బాంబులుగా పెట్టి మనుషులను చంపడం మనం చూస్తుంటాం. నువ్వు చనిపోతూ 100 మందిని చంపి ఈ ఇస్లామే ఈ భూమి మీద ఉండాలి అనే విధంగా వాళ్ళు జిహాద్ అనే పేరుతో ఒక మతంతో మత ఛాందసవాదులు మారి ప్రియులారా చంపిపడేస్తున్నారు అందరినీ. ఇది మతంలో ఉండేటువంటి ప్రమాదకరం ప్రియులారా. మతము మనిషికి ఏం నేర్పుతుందంటే చంపమని నేర్పుతుంది. మతం అనేది ఒక మత్తు లాంటిది. ఒక తాగిన వాడికి ఎలా స్పృహ లేకుండా ఏ విధంగా ప్రవర్తిస్తాడో మతం పట్టిన వాడు కూడా, లేదంటే మతం నమ్మేవాడు కూడా అలానే ప్రవర్తిస్తాడు ప్రియులారా. మతం ముసుగులో ఉన్నవారు ప్రతి ఒక్కరు ఎక్కడైనా చూడండి. ఈరోజు ఎన్నో గొడవలు చూస్తున్నాం మనము. మన భారతదేశంలో మణిపూర్లో అయితే క్రైస్తవులు అనేక మందిని చంపిపడేశారు. కారణం మా మతము గొప్పది అని వారు చెప్పుకుంటూ క్రైస్తవులు ఈ దేశంలో ఉండకూడదు, ఇది హిందూ దేశమే అని మన భారతదేశంలో చెప్పడం మనం చూస్తుంటాం. దీనికి కారణం ఏంటంటే మతమే ప్రియులారా. మతమే వారిని ఆ మత్తులో ఉంచేసి వారు ఏం చేస్తున్నారో తెలియకుండా చేసింది ప్రియులారా మతం అనేది. అలానే ఇస్లాం సోదరులు చేస్తున్నారు. దేవుడు వీళ్ళందరి గురించి ఆలోచించే యేసుక్రీస్తుల వారు 1వ శతాబ్దంలో చెప్పాడు. ఇలాంటి మత ఛాందసవాదులు ఏం చేస్తారో తెలుసా? మేము దేవునికి సేవ చేస్తున్నామని చెప్పేసి మనుషులను చంపేస్తారు అనే సంగతి యేసుక్రీస్తుల వారు ముందే చెప్పారు. ఒకసారి బైబిల్ చూడండి ప్రియులారా. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా. 2వ వచనం, వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని చెప్పుకొని కాలం వచ్చుచున్నది. యేసు ప్రభులు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాటలు, ఆ కాలం వస్తుంది అని చెప్పాడు. అది వచ్చే ఉంది. ఈరోజు మనం కల్లారా చూస్తున్నాం ప్రియులారా. సమాజంలో ఎక్కడ పట్టినా ఒక ఇస్లాం మతం వారు చంపటమే, ఒక హిందూ మతం వారు, అందరూ కాదు, మత ఛాందసవాదులుగా మారినటువంటి వారు, మతాన్ని నమ్ముకొని మా మతం గొప్పదని చెప్పుకున్నటువంటి వారే ఈ ప్రజలను చంపడం మొదలు పెడుతున్నారు. ఇస్లాంలో మంచివారు ఉన్నారు, హిందువుల్లో మంచివారు ఉన్నారు, మంచివారు లేరని కాదు. కానీ ఎవరైతే మత ఛాందసవాదులుగా మతాన్నే నమ్ముకొని ఆ మత పిచ్చిలో ఉన్నవారు మాత్రం చేసే పనులు ఎలాంటివి అంటే ప్రియులారా, నువ్వు చంపే, నీ మతాన్ని నమ్మని వాడిని చంపే అనే విధంగా ఈ సమాజం ప్రవర్తిస్తుంది ప్రియులారా. ఇలానే ఈరోజు సమాజంలో చూస్తున్నటువంటి మతాల్లాగానే 1వ శతాబ్దంలో కూడా ఒక మతం ఉంది ప్రియులారా. మతం బట్టిన వారిని గూర్చి యేసుక్రీస్తుల వారు పలికారు. వాళ్ళు ఎవరో తెలుసా? యూదులు, శాస్త్రులు, పరిచయులుగా ఉన్నటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి వారు ఏం పాటించారంటే యూదా మతాన్ని స్థాపించుకున్నారు. వాళ్ళు దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కానీ మతాన్ని వారికి ఇవ్వలేదు. పరలోకమందున్న మన కన్న తండ్రి వారికి ఇచ్చింది ఏంది? ధర్మశాస్త్రము. సీనాయి పర్వతం మీద మోషే గారికి ఇచ్చినది ఏమిటి? 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వారికి ఒక మార్గం చూపే విధంగా ఇశ్రాయేలు ప్రజలకు ఒక ధర్మశాస్త్రాన్ని చేతులు పెట్టాడు ప్రియులారా. ఒకసారి ఆ మాట చూస్తారా? ధర్మశాస్త్రం, పాత ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చినటువంటిది ఏంటిదో తెలుసా? మతమా లేదంటే మార్గమా అని మనం ఆలోచిస్తే కీర్తన గ్రంథం ఒకసారి చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం ఒకసారి చూడండి, 14వ వచనము, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ శాసనముల మార్గమును బట్టి, నీ శాసనముల మతమును బట్టి అని చెప్పటం లేదు భక్తుడు. నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను, సర్వ సంపదలు దొరికినట్టు తండ్రి అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. దేవుడు వారికి ఇచ్చింది శాసనాలు, ధర్మశాస్త్రము, మతము కాదు. కానీ యూదులు ఎలా అయిపోయారో తెలుసా?
శాస్త్రులుగా పరిచయులుగా ఉన్నటువంటి వారు యేసుక్రీస్తుల వారి కాలంలోకి వచ్చేసరికి వాళ్ళు ఎలా అయ్యారంటే మతముగా మార్చుకున్నారు, యూదా మతంగా మార్చుకున్నారు. వారిని చూసి యేసు ప్రభుల వారు పలికిన మాట ఒకసారి చూడండి. ఆ యూదుల గురించి, యూదా మతముగా పాటిస్తున్నటువంటి వారిని, శాస్త్రులను పరిచయులను చూసి ప్రభుల వారు పలికిన మాటలు ఒకసారి చూడండి. ఎంత భయంకరమైనదో మతం అనేది యేసుక్రీస్తుల వారు తెలియజేస్తున్నారు ఇక్కడ పిల్లారా. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం పిల్లారా, 15వ వచనము. అయ్యో వేషధారులైన పరిచయులారా, శాస్త్రులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలుసుకొనినప్పుడు అతడు మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు అని అంటుంది ప్రియులారా. ప్రభులు వారు చెబుతున్నారు, ఆ రోజు శాస్త్రులను పరిచయులను చూసి, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిచయులారా, మీరు మీ మతంలో కలుపుకోవటానికి భూమిని చుట్టేస్తారు, సముద్రాన్ని చుట్టేస్తారు. అంటే మీ మతంలో జనాలను కలుపుకోవటానికి ప్రయత్నిస్తున్నారు కానీ వారికి సత్య మార్గం చెప్పే విషయాలు మీరు తెలియజేయటం లేదు. మీరు మీ మతంలో కలుపుకొని వారిని ఏం చేస్తారంటే మీకంటే రెండంతలు ఎక్కువ నరకపాత్రునిగా చేస్తారు. మీరే నరకానికి పాత్రులయ్యితే మిమ్మల్ని ఫాలో అయ్యే వారిని కూడా మీకంటే రెండంతలు ఎక్కువగా నరకపాత్రునిగా చేస్తున్నారు. నిజంగా ప్రియులారా, ఆ రోజు యూదుల సంగతి మనకు తెలుసు. యేసుక్రీస్తుల వారు బోధిస్తున్నప్పుడు వాళ్ళు చేసిన పనులు మనకు తెలుసు. యేసుక్రీస్తుల వారు ఎక్కడైనటువంటి మతంను స్థాపించాడా, లేదంటే మతం గురించి చెప్పాడా? లేదు. ఒక మార్గం చూపుతున్నాడు యేసుక్రీస్తుల వారు. చెడిపోయినటువంటి సమాజానికి బుద్ధి నేర్పుతున్నాడు, సత్యం చెబుతున్నాడు, తండ్రి గురించి తెలియజేస్తున్నప్పుడు వారు క్రీస్తుల వారి మీద మోపిన నిందలు ఏంటో తెలుసా? నువ్వు విశ్రాంతి దిన ఆచారం ఎందుకు పాటించటం లేదు అని అంటున్నారు. విశ్రాంతి దినం ఆచారం ఎందుకు పాటించటం లేదు అంటే వారికి ఆచారాలు ముఖ్యమైనవి కానీ నిజంగా దేవుని మాటలు వారికి ముఖ్యం కాలేదు ప్రియులారా. యేసుక్రీస్తుల వారు విశ్రాంతి దినమందు స్వస్థపరిచినందుకు అది వారికి నచ్చలేదు. ఎందుకంటే విశ్రాంతి దిన ఆచారం నువ్వు మీరుతున్నావు కనుక, ఇది ఆచారానికి విరుద్ధము కనుక నువ్వు తప్పు చేశావు. అందుకని యేసుక్రీస్తుల వారిని హింసించారు ఆ రోజు భూమి మీద ప్రియులారా. శాస్త్రుల పరిచయాలు దేనికోసమో తెలుసా? వారి యొక్క మతాచారాలు పాటించనందుకు యేసుక్రీస్తులను చంపారు, సిలువ వేసి చంపారు ప్రియులారా ఆ రోజు యూదులు. మతం అనేది ఎంత ప్రమాదకరమో చెబుతున్న ప్రియులారా. మతం అనేది ఎంత ప్రమాదకరమో బైబిల్లో నుంచి మీకు చూపిస్తున్నా. ఇలాంటి ఈ మతంలో నుంచే పౌలు గారు వచ్చారు ప్రియులారా. ఒకనాడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన నేర్చుకున్నది ధర్మశాస్త్రం నేర్చుకున్నా ఈ శాస్త్రుల పరిచయాలు ఆయనకు నేర్పినది ఏంటో తెలిసిన మతము నేర్పారు. మనం ఆచారాలు ఎలా పాటించాలి అనేది నేర్పారే కానీ ఆ ధర్మశాస్త్రాన్ని నేర్పలేదు ప్రియులారా. సరిగా ధర్మశాస్త్రాన్ని, దేవుని మాటలను సరిగా నేర్పలేదు. అందుకే పౌలు గారు కూడా వారిలో కలిసిపోయి వారు చేసిన ప్రకారమే చేయడం మొదలుపెట్టాడు. ఒకసారి ఆ మాట చూడండి, పౌలు గారు చెబుతున్నారు. ఆయన పౌలుగా మారినప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఎలా ఉన్నాడు అని మనం చూస్తే ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రికలో చదువుతున్నాడు. ఆయన పూర్వమందు ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలియజేస్తుంది ప్రియులారా. ఒకసారి చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుంచి. పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు అంటుండే పౌలు గారు, నేను యూద మతస్థుడును పూర్వమందు. ఎందుకంటే పౌలు గారి మనోనేత్రాలను మూసేశారు ఈ శాస్త్రుల పరిచయాలు. ధర్మశాస్త్రాన్ని పరిశోధించే నీవు సత్యాన్ని చెప్పకుండా వారికి ఆచారాలు నేర్పితే ఏమి ప్రయోజనం చెప్పు? ఏమి ప్రయోజనము? అందుకే మతము స్థాపించుకున్నారు, ఆ మతంలోనే మగ్గిపోతున్నారు పిల్లరా. పౌలు గారు కూడా అదే అంటున్నాడు. నేను పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేయుచు, దేవుని సంఘాన్ని అపరిమితముగా హింసించాను, నాశనం చేశాను. ఎందుకు? నా మతమే నాకు గొప్పదైంది. ఆ రోజు యూదా మతమే నాకు గొప్పది అనిపించింది, నా కళ్ళు మూసుకొని పోయినాయి, నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. అందుకే చంపడం మొదలుపెట్టాను. ఎవరైతే యూదా మతం స్వీకరించలేదో, వేరే మతాన్ని లేదంటే ఏరో మార్గాన్ని ఎవరి గురించి చెప్పినా సహించేవాడు కాదు పౌలు గారు. సౌలుగా ఉన్నప్పుడు ప్రియులారా, సౌలుగా ఉన్నప్పుడు నిజంగా యూదా మతం స్వీకరించకపోతే హింసించేవారు ప్రియులారా. అందుకే యేసుక్రీస్తుల వారు పలికారు, మీరేం చేస్తారంటే, శాస్త్రుల పరిశీలన మీరేం చేస్తారంటే, మీరు మీ మతంలో చేర్చుకున్న వారిని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేస్తారు, వాడి నరకానికి అర్హులుగా చేస్తారు. అలాగే వారి ముందున్నటువంటి పరలోక మార్గాన్ని కూడా మీరు మూసేస్తారు అని చెప్పాడు. ఆ మాట కూడా చూడండి, యేసుక్రీస్తుల వారు పలికిన మాటలు ప్రియులారా. 23వ అధ్యాయము మత్తయి సువార్త ప్రియులారా 13వ వచనం నుంచి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును
మూసివేయుదురు, మీరందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. వీళ్ళు ఎలాంటి వారు? మతాన్ని స్థాపించేటువంటి వారు ఎలాంటి వారో తెలుసా? వారు వెళ్ళరు పరలోకానికి, అలాగే పోయే వారిని కూడా పోనివ్వకుండా అడ్డుకట్ట వేస్తారు, ఆ మార్గానికి అడ్డుకట్ట వేస్తారు. పౌలు గారిని పాపం అలానే మోసం చేశారు. సౌలుగా ఉన్నప్పుడు ఈ శాస్త్రుల పరిచయులు పౌలు గారిని కూడా అదే మాయలో పెట్టారు. ఇదిగో సౌలు, మనకు ఆచారాలు ఉన్నాయి, మనకు పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు పాటించాలి మనము. వాళ్ళే దేవుని ప్రజలు, ఆ పద్ధతులు పాటించకపోతే వారికి దేవునికి విరోధులు అని పౌలుకు ఎక్కించడం బట్టి పౌలు వాటినే జీర్ణించుకొని, అందుకే ఆ మత పిచ్చి బట్టి క్రైస్తవులను హింసించడం మొదలుపెట్టాడు, క్రైస్తవులను చంపడం మొదలుపెట్టాడు. చివరికి క్రైస్తవులను హింసించడము ప్రాణాధారంగా పెట్టుకున్నాడు. ప్రియులారా, పౌలు గారు ప్రాణాధారంగా మనం ఆహారం తీసుకుంటాం, కానీ సౌలు గారు ఏం చేశారంటే తెలియని తనంలో తన మనోనేత్రాలు మూసుకుపోవడంతో ఈ మతాచారాలను బట్టి నిజంగా తనకు ప్రాణాధారంగా క్రైస్తవులను హింసించడమే మొదలుపెట్టాడు. ప్రియులారా, ఎంత ఘోరం ఆలోచించండి. మతం అనేది ఎంత మత్తులేకి మనిషిని దించుతుందో ఆలోచించండి ప్రియులారా. చూస్తారా మాట ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, సౌలు ఇంకను ప్రభువు యొక్క శిశువులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఏంటిది? శిష్యులను హింసించడము, వారిని చంపడము ప్రాణాధారమైంది. ఎవరికి? సౌలు గారికి. అప్పటికి ఇంకా మారలేదు సౌలు గారు, పౌలుగా మారలేదు, తెలుసుకోలేదు మార్గం తెలుసుకోక ముందు మత పిచ్చిలో ఉన్నప్పుడు సౌలు గారు చేస్తున్న పనులు నాకు ప్రాణాధారము, హింసించడము, చంపడము నాకు ప్రాణాధారం అనుకున్నాడు. పిల్లారా, ఎంత ఘోరమో ఆలోచించండి. మతం అనేది ఎంత ఘోరమో. అదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం నుంచి. పిల్లారా, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినను. యెరూషలేములో ఉన్న దేవుని సంఘానికి, నిజమైన క్రైస్తవులకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. ఆ హింసను తట్టుకోలేక అపోస్తులు తప్ప మిగిలిన వారందరూ అప్పుడప్పుడే క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ చెదిరిపోయారు. ఎందుకంటే అలాంటి హింసలు తట్టుకోలేక చంపుతుంటే భయపడి పారిపోయారు చుట్టుపక్కల ప్రదేశాలందరికీ. పిల్లరా, భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సౌలు చేస్తున్న పనులు చూడండి, సౌలు గారు ఏం చేస్తున్నారో చూడండి. ఇంటింటకి వెళ్తున్నాడు, ఎవరైతే క్రీస్తును నమ్మారో వారిని పట్టి ఈడ్చి బయటికి లాగి చెరసాలలో వేయిస్తున్నాడు, హింసిస్తున్నాడు, చంపుతున్నాడు. పిల్లరా, ఎంత ఘోరమో చూడండి. అంటే మతం అనేది ఎంత మత్తులో మనిషిని దించుతుందో చూడండి. వివేచన లేదా? ఎందుకు నేను చంపుతున్నాననే సంగతి ఆలోచించటం లేదు. ఒకే దేవుడు మనకందరికీ. ఆ దేవుడు ఎవరినైనా తన ఎదుటివారిని సహోదరుని చంపమని చెబుతాడా? ప్రియులారా, చంపమని ఎక్కడ చెప్పడు. కానీ మత ఛాందసవాదులే చంపటానికి బయలుదేరుతారు. మేము దేవుని నమ్మామని చెబుతారు, కానీ ఎదుటి సహోదరుని మాత్రము చంపుతూ ఉంటారు. ప్రియులారా, దేవుడు అలా చెబుతాడు ఎక్కడైనా? మనమంతా దేవుని కుటుంబము, మనమందరం దేవుని పిల్లలమైనప్పుడు నీ పక్కవాడిని చూసి, నీ సహోదరుని చూసి చంపమని చెబుతాడా? ఇంట్లో తండ్రి ఉంటాడు, ఆ తండ్రి ఒక కుమారుడు చెడిపోయినా ఆ కుమారుని బాగు చేయాలనుకుంటాడే, కానీ ఆ కుమారుని నాయన ఆ కుమారుడు చెడిపోయాడు కనుక చంపేయమని చెప్పడు. పెద్ద కుమారునికి కానీ ఎవరైనా సరే మంచి కుమారుని చూసి నాయన ఆ కుమారుడు ఎలా చెడిపోయాడు, వాడు ఎందుకు పనికిరాడు కాబట్టి చంపేనని ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా చెబుతుందా? చెప్పదు. ప్రియులారా, మన దేవుడు, మన పరలోకపు కన్న తండ్రి మరి చంపమని ఎక్కడైనా చెబుతాడా? చెప్పలేదు. కానీ వీళ్ళు మతం ముసుగులో మత పిచ్చి పట్టి ప్రతి ఒక్కరిని నాశనం చేయటానికి పూనుకున్నారు. పిల్లారా, సౌలు గారు కూడా ధర్మశాస్త్రం నేను నేర్చుకుంటున్నాననే ముసుగులో ఉండిపోయి చివరికి ఆచారాలు నమ్ముకొని వాళ్ళని ఆచారాలనే దైవోపదేశములని అంగీకరించి ఈ చంపడం మొదలుపెట్టాడు. పిల్లారా, వారు ఆచారాలు పాటించేవారు. అందుకే యేసుక్రీస్తుల వారు అన్నారు, మీరు నన్ను ఆరాధిస్తున్నారని చెబుతున్నారు, కానీ మీరు నన్ను ఆరాధించటం లేదు. మీరు పెట్టుకున్న పద్ధతులను ఆచరిస్తున్నారు, మీరు పెట్టుకున్న అలవాట్లను పాటిస్తున్నారు, వాటిని చూపించి ఇవి నేను చెప్పానని చెప్పి నిజంగా నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని యేసు ప్రభువు వారు పలికారు. పిల్లారా, ఒకసారి చూడండి ఆ మాట. మత ఛాందసవాదులకు ఉండేది ధర్మశాస్త్రం కాదు, దేవుని మాటలు కాదు, వారి హృదయాల్లో ఉండేది ఆచారాలు, పద్ధతులు. ఆ పద్ధతులు పాటించకపోతే ఇది దైవద్రోహం అని, లేదంటే దేవుని దూషించడం అని
ఎవరైతే ఆ పద్ధతులు పాటించకపోతే వారిని చంపడం మొదలు పెడుతున్నారు ప్రియులారా. ఒకసారి మత్తయి సువార్త చూడండి 15వ అధ్యాయం ప్రియులారా. మత్తయి సువార్త 15వ అధ్యాయం యేసుక్రీస్తుల వారు ఇలాంటి వారిని గూర్చి, ఈ పద్ధతులు పాటిస్తూ మత ఛాందస్సువాదులుగా మారినటువంటి వీరిని గూర్చి ప్రభులు వారు పలుకుతున్న మాటలు ప్రియులారా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం నుంచి, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. మీరు పారంపర్యాచారము, మీ పెద్దలు పెట్టిన పారంపర్యాచారము, వాటి విషయమై ఏం చేస్తున్నారు? దేవుని వాక్యమును, సత్యమును మీరు నిరర్ధకము చేయుచున్నారు. అందుకే వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ధర్మాన్ని బోధించాడు, కానీ మనుషులు పద్ధతులు పెట్టారు, ఆచారాలు పెట్టారు, ఇవి మా పూర్వీకులు పెట్టారు అని చెప్పి మా పూర్వీకులు నమ్ముతున్న దాన్ని మేము ఇప్పుడు నమ్ముతున్నాము, ఇప్పుడు నువ్వు బోధిస్తున్నావు, కొత్తగా బోధిస్తున్నావు, మా పూర్వీకుల కన్నా గొప్పదే అని ఈరోజు క్రైస్తవులను కూడా ఎదిరించే వారిని మనం చూస్తున్నాము. సత్యాన్ని ప్రకటిస్తున్న వారిని ఎదిరించడం మనం చూస్తున్నాం పిల్లారా. ఆ రోజు మత ఛాందసవాదులు ఏ విధంగా యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు ఎదురు తిరిగారో, క్రైస్తవులు మొదటి శతాబ్దంలో బోధిస్తున్నప్పుడు వెదిరి తిరిగారు, అలానే ఈ రోజు కూడా అదే జరుగుతుంది ప్రియులారా. మతాన్ని నమ్ముకున్నారు, పద్ధతులను నమ్ముకున్నారు. వాళ్ళు ఎలాంటి పద్ధతులు తెలుసా? వాళ్ళే ఆరోగ్య సూత్రాలు, అది చేయకూడదు, ఇది ముట్టకూడదు, ఇది పట్టుకోకూడదు, అది చేయకూడదు, ఇది ఈరోజు అమావాస్య, రేపు మంగళవారము, మనం చేయకూడదు, ఇలాంటి పద్ధతులు అన్నీ అలాంటి పద్ధతులే ప్రియులారా. ఒకసారి చూడండి ఆ రోజు యూదులు ఎలాంటి పద్ధతులు ఆచరించేవారు ఒకసారి చూడండి. మార్కు సువార్త ఒకసారి చూడండి 7వ అధ్యాయము 1వ వచనం నుంచి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి, ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగుకొని చేతులతో భోజనం చేయట చూసిరి. అపవిత్రమైన చేతులు అంటే ఏదో మర్డర్ చేసిన చేతులు కాదు, ఏదో పాపం చేసిన చేతులు కాదు, చేతులు కడుక్కోలేదంట, అంతే. చేతులు నీళ్లతో కడుక్కోలేదంట, దానికి వీళ్ళు అపవిత్రమైన చేతులతో భోజనం చేయట ఎలా సమంజసము అని వీళ్ళు అడుగుతున్నారు. అంటే వీరు పద్ధతి పెట్టుకున్నారు, నువ్వు భోజనం చేసేటప్పుడు నువ్వు చేతులు కడుక్కోవాలా. మరి చేతులు కడుక్కోకుండా తినేవారు ఉన్నారు. మనం రోడ్డు మీద ఎంతో మంది చూస్తున్నాం, పాపం వాళ్ళు పేదవారిగా మగ్గిపోతున్నారు, వారు స్నానం కూడా చేయరు, వారి పరిస్థితులు అలాంటివి. చేతులు కూడా కడుక్కోరు, వాళ్ళు బతకటం లేదా? దొరికిన దాన్ని తీసుకొని తిని బతకటం లేదా? లేదంటే సరే నువ్వు కడుక్కొని తింటే నువ్వు హైజీనిక్గా నీ శరీరాన్ని కాపాడుకుంటున్నావు, మంచిదే. మరి దాన్ని చూసి ఇది దైవోపదేశం అని చెప్పి ఇది పాటించకపోతే నువ్వు దేవదూషణ లేదంటే దేవుని మీద తిరుగుబాటు చేసావు కనుక నీకు మరణశిక్ష అని వారిని చంపడం ఎంతవరకు సమంజసం ప్రియులారా. చేతులు కడుక్కున్నందుకే వీరు మోపిన నింద ఏంటో తెలుసా? అపవిత్రులమైపోయావంట. నువ్వు మంగళవారం పాటించకపోతే నువ్వు అపవిత్రుడు అనే సమాజం ఈరోజు చూస్తున్నాము. నువ్వు మల్లెపూలు పెట్టుకుంటే నువ్వు అపవిత్రుడు అని బోధిస్తున్నారు ఈరోజు సంఘంలో పిల్లారా. ఈ మధ్య మీకు అందరికీ తెలుసు, యూట్యూబ్లో వైరల్ అవుతుంది ఆ వీడియో, అన్ని జనుల దగ్గర న్యూస్ మీడియాలో కూడా ఇది వైరల్ అవుతుంది. ఎందుకంటే మన బోధ కూడా అలా బోధ చేశాడు. వీళ్ళు మల్లెపూలు పెట్టుకోవటానికి వీళ్ళు బజారు స్త్రీలు కాదు. ఏమి మల్లెపూలు పెట్టుకుంటే బజారు స్త్రీలు అవుతారా? ఆలోచించండి పిల్లారా. నువ్వు మల్లెపూలు పెట్టుకున్నంత మాత్రాన నిజంగా వచ్చే నష్టం ఏంటి? ఒకవేళ పెట్టుకోకపోతే నీకు వచ్చే లాభం ఏంటి? బుద్ధి జ్ఞానం లేకుండా అసలు బైబిల్లో లేనిది తీసుకొచ్చి నీ పద్ధతిగా పెట్టి దేవుని నామాన్ని దూషణ పాలు చేయడం ఎందుకు? ఇలాంటి క్రైస్తవ బోధకులు ఈరోజు ప్రపంచంలో ఉన్నారు ప్రియులారా. మన కళ్ళు తెరవకపోతే, మన నేత్రాలు వెలిగించుకోనకపోతే మనం కూడా ఇదే మతం మత్తు లేకపోయి దేవుని నామాన్ని ఇండైరెక్ట్గా మనం దూషింపజేసేవారిగా ఉంటాము. మనం కూడా నరకానికి పాత్రలమైతాం ప్రియులారా. మల్లెపూలు పెట్టుకోవడం వల్ల మనం వచ్చే నష్టమేం లేదు. దేవుడు ఎందుకు కలుగజేశాడు? ఎవరి కోసం చేశాడు? ఈ ప్రకృతిలో ప్రతి అణువు మన కోసమే చేశాడు. ప్రతి అణువు మన కోసమే చేశాడు. అవి అనుభవించి తనను తెలుసుకోవాలని చేశాడు పిల్లరా. నువ్వు అనుభవించు వాటిను. మరి ఎవరి కోసం చేశాడు? మల్లెపూలైనా బంగారమైనా ఏదైనా సరే నీ స్తోమతను బట్టి పెట్టుకో, తప్పేం లేదు, అందులో తప్పేం లేదు. పెట్టుకున్నంత మాత్రాన బజారు స్త్రీలు అంటే దేవుని నమ్మని వారు ఎలా దేవుని దగ్గరికి వస్తారు? వారికి తెలియదు, సత్యం తెలియదు కనుక వారు బయటనే ఉన్నారు. ఓకే, నీకు సత్యం తెలిసిన వాడు నువ్వు వాక్యం చెప్పాలి, కానీ మల్లెపూల గోల నీకెందుకు? నువ్వు సువార్త చెప్పు, దేవుని మాటలు చెప్పు, నలుగురిని మార్చు. అంతేగాని లోకంలో ఉన్నటువంటి ఆచారాలను తీసుకొచ్చి క్రైస్తవంలో కలిపితే
ఈరోజు అదే అపార్థం చేసుకుంటున్నారు. మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ మన చేతికి ఇచ్చినా వీళ్ళు చేసేటువంటి బోధనలు బట్టి క్రైస్తవ్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. క్రైస్తవులను చూస్తే నిజంగా దూషిస్తున్నారు. వాళ్ళని చూసి హేటెడ్. ఎందుకు? మనం పాటించే పద్ధతులను బట్టే, మనము పాటించే అలవాట్లను బట్టే పిల్లరా. వీళ్ళు కూడా ఆ రోజు యూదా మతస్థులు కూడా ఏంటి పద్ధతులు పెట్టుకున్నారు. నువ్వు భోజనం చేసేటప్పుడు చేతులు కడగాల. ఇంకా ఏం చదువుతున్నారో చూడండి ఒకసారి. 3వ వచనం నుంచి, పరిసయ్యులను యూదులందరూ పెద్దలను పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలుగా అనేక ఆచారములు వారు అనుసరించడు వారు. ఇవన్నీ ఆచారాలు ధర్మశాస్త్రం లేదంటే దేవుని మాటలు కాదు. వారు పెట్టుకున్నటువంటి ఆరోగ్య సూత్రాలు. ఒక రకం చెప్పాలంటే ఆరోగ్య సూత్రాలు. నువ్వు క్లీన్ చేసుకొని భోజనం చేసినా, నీ పాత్రలు క్లీన్ చేసుకున్నా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. మంచిదే, చెయ్యొద్దని చెప్పటం లేదు. కానీ అవే దైవోపదేశములని బోధించడం ఎందుకు? సంఘాలలో అవే దైవోపదేశాలని బోధించడం ఎందుకు? నువ్వు మల్లెపూలు పెట్టుకుంటావో పెట్టుకోవో అది నీ ఇష్టము. నువ్వు చెప్పాల్సింది దేవుని మాటలు. అది వాళ్ళ ఇష్టము. వాళ్ళకి స్తోమత ఉంది, పెట్టుకున్నారు. వాళ్ళకి స్తోమత ఉంది, బంగారు చైన్ వేసుకుంటారు, ఓకే. అంతేగాని నువ్వు పెట్టుకోకూడదు అని నేను చెబితే ఎలా ప్రియులరా? అలా పెట్టుకున్న వారు అపవిత్రులు, వారు బజారు వారు. అంటే నువ్వు ఎప్పుడు ఈ సత్యాన్ని ఈ మిగిలిన నశించిపోతున్న మానవాళికి చెప్పి వారిని రక్షిస్తావు? నువ్వు వీళ్ళందరినీ తృణీకరించినట్టే కదా. ఈరోజు నిన్ను బట్టి వీళ్ళందరూ క్రైస్తవ దగ్గరికి రారుగా. క్రైస్తవులు అంటేనే అయ్యో వాళ్ళు దూషిస్తారయ్యా, వాళ్ళు ఏదో పవిత్రులుగా తమను తాను కనపరుచుకుంటారు. మనం పవిత్రులమా? యేసు క్రీస్తుల వారి మన కొరకు ప్రాణం పెట్టకపోతే మనము కూడా ఆ కోవకు చెందిన వారిమే, మనము కూడా అపవిత్రులమే, మనము కూడా పాపులమే. ఆయన మహాకృపను బట్టి మన పాపాలను కడిగి పరిశుద్ధులుగా చేర్చుకున్నాడు. అంత మాత్రాన నీ పక్కన ఉన్న సహోదరుని చూసి నువ్వు పాపి, నువ్వు దరిద్రుడు అని అంటే పరలోకపు కన్న తండ్రి చూసి బాధపడిపోతాడు పిల్లరా, చాలా బాధపడిపోతాడు. మన ఇంట్లో మనం ఒక తండ్రిగా మనం ఆలోచిస్తే, ఒక కుమారుడు చెడిపోయాడు, ఒక కుమారుడు బాగున్నాడు. నిజంగా ఆ చెడిపోయిన కుమారుని చూసి పక్కన వారు ఎవరైనా నువ్వు మంచోడివి కాదురా, నువ్వు చెడ్డవాడివి అని అంటే తండ్రి తట్టుకోగలడా? వాడు చెడ్డవాడే. అయినా సరే తండ్రి మనసు ఎలాంటిదో తెలుసా? నా కుమారుని ఏమి చెడ్డవాడు అని అంటే తట్టుకోలేడు పిల్లరా. అది మన పరలోకపు తండ్రి మనస్సు. నలుగురిని రక్షించు, నీ ప్రేమ చూపి మార్గాన్ని చూపి నలుగురిని రక్షించాలే గాని మతం ముసుగులో జనులను దూరం చేసుకోవద్దు, అన్ని జనులను దూరం చేసుకోవద్దు. ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టారు. నా కొరకే కాదు, నీ కొరకే కాదు, ఈ ప్రపంచ మానవాళ్ళందరికీ ప్రాణం పెట్టారు. అలాంటప్పుడు రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా, మారిన మన మీద. నువ్వు చేసే బోధనలు బట్టి వారిని దూరం చేయకూడదు. అవి ఎలా ఉన్నాయంటే నువ్వు ఆచారం పెట్టి నువ్వు కూడా మతంలో కలిపేస్తున్నావు. ప్రియులారా, అలా ఉండకూడదు. ఆచారాల వల్ల దేవునికి వచ్చేదంటే ఏం లేదు, దేవుడికి ఏమి రాదు. ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవిస్తేనే దేవుడు సంతోషిస్తాడు, వారికే ప్రతిఫలం ఇస్తాడు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక చూడండి ప్రియులారా, అదే దేవుడు చెబుతాడు. నువ్వు పద్ధతులు పాటిస్తే కాదు, అలాగే ధర్మశాస్త్రాన్ని నేను విన్నాను ఇంకా నేను నీతిమంతుణ్ణి అనుకుంటే కాదు. ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం జీవిస్తేనే ప్రియులారా, మనం జీవిస్తేనే దేవుడు సంతోషించేది, వారినే నీతిమంతులుగా తీర్చిదిద్దేది దేవుడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడదురు. ధర్మశాస్త్రము, దేవుని మాటలు అవి పాటించిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. పద్ధతులు పాటించిన వారు కాదు, ఆచారాలు పాటించిన వారు కాదు నీతిమంతులు. వీళ్ళు అనుకుంటున్నారు చర్చి అనంగానే తెల్లని వస్త్రాలు వేయాలి మనం అంటారు. నిజంగా బైబిల్లో ఉందా? తెల్లని వస్త్రాలు వేయాలి, చర్చికి వెళ్ళాలంటే మనం తెల్లని వస్త్రాలు ధరించాలి, లేదంటే మనం మల్లెపూలు పెట్టుకోకుండా పోవాలి. కొంతమంది అయితే తాలిబొట్టు, భర్త కట్టినటువంటి తాలిబొట్టు కూడా తీసి పక్కన పెడేస్తారు. ఇవన్నీ ఆచారాలు ప్రియులరా, ఇవి మనుషులు కల్పించినటువంటి పద్ధతులు. వీటి వలన మనిషికి వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ లేదు. మనిషికి ప్రయోజనం ఎప్పుడంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతామో, దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం జీవిస్తామో అదే మనకు ప్రయోజనకరము ప్రియులరా, అదే మనకు ప్రయోజనకరము. మతం మత్తులో ఈ సమాజం ఉంది కనుకనే ఒకరినొకరిని చంపుకుంటున్నారు, ఒకరినొకరిని ద్వేషిస్తున్నారు, హింసిస్తున్నారు పిల్లారా. మతము ప్రమాదకరము. కానీ క్రీస్తు స్థాపించినది, క్రీస్తు చేసిన బోధ మతము కాదు. ఆయన శిష్యులను
క్రీస్తును ఫాలో అయినటువంటి శిష్యులను చూసి నిజంగా ఆయన చెప్పినది ఏంటో తెలిసిన, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడే గాని యూదులలాగా యూదా మతాన్ని స్థాపించడం కొరకు మీరు సముద్రాన్ని దాటి చుట్టేయండి, లేదంటే భూమిని చుట్టేయండి అని యేసుక్రీస్తులు వారు చెప్పలేదు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, నా మాటలు చెప్పండి, సత్య మార్గాన్ని చెప్పండి. ఏంటంటే ప్రపంచమంతా అంధకారంలో మగ్గిపోతుంది, ఈ అంధకారానికి వెలుగు ఇవ్వాలి, అదే నా వెలుగు, వాక్యపు వెలుగు ఇవ్వాలి. కనుక ఈ వాక్యపు వెలుగునే మీరు ప్రకటించండి ప్రపంచ మానవాళ్ళందరికీ అని చెప్పాడే తప్ప మీరు మతాన్ని స్థాపించమని చెప్పలేదు ప్రియులారా. మీరు మతాన్ని స్థాపించండి అని ఎక్కడ చెప్పలేదు దేవుడు. బైబిల్లో మనం చూస్తే ఒక్క పదము కూడా మనము క్రైస్తవ మతం అనేది మనం చూడం ప్రియులారా. ఇది క్రైస్తవ మతం అని బైబిల్లో ఎక్కడ ఎవరు చూపించలేరు. మరి ఈ క్రైస్తవ మతం అని ఎందుకు వచ్చిందంటే మనం చేసే బోధనలు బట్టే, మనం పాటించే పద్ధతులను బట్టే అన్ని జనులు కూడా మతంలాగా అనుకుంటున్నారు పిల్లారా. మతం అనేది చంపుతుంది, మతం అనేది మత్తు. క్రైస్తవులు మతం అయితే మరి చంపటం లేదే, క్రైస్తవులు మిగతా మతస్థుల్లాగా చంపటం లేదే. ప్రేమను పంచాడు యేసుక్రీస్తుల వారు, ప్రేమతత్వం బోధించాడు ఈ మానవాళికి, ప్రేమతత్వం బోధించాడు. ప్రేమను చూపమన్నాడు, తన సహోదరుని కరుణించమన్నాడు, ఆపదల్లో ఉన్నవాన్ని ఆదుకోమన్నాడు. క్రీస్తు నేర్పింది అది. అంతేగాని నువ్వు నన్ను నమ్మలేదు గనుక వాన్ని చంపేయి, వాన్ని హింసించు, వాన్ని బాధపెట్టు అని క్రీస్తు ఎక్కడ బోధించలేదు పిల్లరా, ఎక్కడ బోధించలేదు. కానీ అమాయక ప్రజలు నిజంగా ఎంతగా మోసపోతున్నారంటే ఈ తప్పుడు బోధకుల చేతిలో మోసపోతూ క్రీస్తును సరిగా ఈ ప్రపంచానికి చూపించలేక క్రీస్తు బోధించినది కూడా ఒక మతంలాగా చూపించే విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు పిల్లారా. మనం అలా ఉండకూడదు. అందుకే ఈ క్లాసులు ప్రారంభించాము. అందుకే సత్యాన్ని కొంతమందికైనా తెలియజేసి మిమ్మల్ని కన్న తండ్రి దగ్గరికి చేర్చాలని, ఆ క్రీస్తు నేర్పిన బోధలే మనం అందరం నేర్చుకుని తండ్రి దగ్గరికి చేరాలని మనం ప్రారంభించాం పిల్లారా. మీరు సత్యాన్ని తెలియజేయాలనే. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు మనకు తెలియజేశారు సత్యాన్ని, మనకు మార్గాన్ని చూపాడు. క్రైస్తవము మతమా మార్గమా అనేది చూస్తే మార్గము ప్రియులరా, మతము కాదు. మనము నమ్ముకున్న మన ప్రభు ప్రాణం పెట్టారు, ప్రాణం తీయలేదు ఎవరిది. చివరికి ఆయనను ఏ నేరం చేయకపోయినా ఆయన మీద ఎన్నో నిందలు మోపి నేను దేవదూషణ చేశాడని శిలువను ఎక్కిచ్చారు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్ము ఊశారు, తాగుబోతున్నారు, తిండిపోతున్నారు, దెయ్యం పట్టిన వాడు అన్నారు. ఎన్నో విధాలుగా ఆయనను హింసించారు, దూషించారు. చివరికి శిలువలో కూడా ఆయన చిత్రహింసలు పెట్టి చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభులు వారు చివరిగా పలికిన మాటలు ఏంటో తెలిసిన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు. లూకా సువార్త 23:34 తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించండి అని యేసుక్రీస్తుల వారు పలికారు పిల్లారా. మరి అది మతం ఎలా అవుతుంది? ప్రాణం పెట్టినది మతం ఎలా అవుతుంది? మార్గము ప్రేమ ప్రియులారా. అది ప్రేమతత్వం నేర్పించాడు మన ప్రభులు వారు మనకు. నువ్వు ప్రాణం పెట్టాలే కానీ ప్రాణం తీయకూడదని చెప్పాడు మన ప్రభులు వారు. దీనిని మతమని ఎందుకంటున్నారు వీళ్ళు? వీరికి అర్థం కాలేదు, క్రైస్తవులకు అసలు అర్థం కాలేదు ప్రియులారా. ఒకసారి చూస్తారా, క్రైస్తవ్యము మతము కాదు మార్గము అనే సంగతి బైబిల్లో రాయబడిన మాట ఒకసారి చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 19:23 ప్రియులారా. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. క్రీస్తు మార్గమును గూర్చి, క్రీస్తు మతమును గూర్చి కాదు. ఇక్కడ మనం గమనించాలి, క్రీస్తు మార్గమును గూర్చి, మతము కాదు ప్రియులారా, మతము కాదు. మతం బట్టిన వారు చూస్తున్నాం, మనం సమాజంలో ఇప్పటికీ చూస్తున్నాం. మతం పిచ్చిలో, మతం మత్తులో ప్రతి ఒక్కరిని చంపుకుంటున్నారు. కానీ క్రీస్తు ప్రాణం పెట్టాడు, ఆయన శిష్యులకు అదే నేర్పాడు, ఆయన నమ్మిన మనకు అదే నేర్పుతున్నాడు ప్రియులరా. అదే బైబిల్ చదువుతుంది మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దు బైబిల్ చదువుతుంది, దేవుని మాటలు. అంతేగాని ప్రాణం తీయమని ఎక్కడ చెప్పలేదు ప్రియులరా. ఇది మనం అర్థం చేసుకోవాలా. మతానికి మార్గానికి ఉన్న తేడా. నిజంగా క్రీస్తు ఈ భూమి మీదకి రావటం బట్టే ఈ భూమి మీద ఉన్నటువంటి మూఢాచారాలు ఎన్నో తొలగిపోయాయి ప్రియులారా. దేవుని మాటలు మన చేతుల్లోకి రావడం బట్టే ఎన్నో మూఢాచారాలు తొలగిపోయాయి. అంధకారంలో మగ్గిపోతున్నటువంటి ఈ సమాజానికి ఒక గొప్ప వెలుగుగా యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి సత్యాన్ని తెలియజేశాడు. మన భారతదేశంలో మనకు తెలుసు, బాల్య వివాహాలు జరిగించేవారు తెలుసా, సతీ సహగమనం కూడా జరిగించేవారు. అంటే భర్త చనిపోయిన వెంటనే భార్యను చితిమంటల్లో కాల్చిపడేసేవారు. ఎంత మూఢనమ్మకాలు, ఎంత మూఢాచారాలు ఆలోచించండి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టింది ఏదో తెలుసా? మార్గము,
క్రీస్తు మార్గము, ఈ బైబిలే వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టింది. బైబిల్ అనేది భారతదేశానికి రాకపోతే ఇప్పటికీ అలాంటివి మనం చూసేవాళ్ళం ప్రియులారా. దేవుని మహాకృపను బట్టి ఈరోజు అవన్నీ ఆగిపోయాయి. ఆ సంఘ సంస్కర్తలందరూ బైబిల్ చదివి నేర్చుకొని అందులో ఉన్న పరమార్థాన్ని తెలుసుకొని వాటిని రూపుమాపటానికి కష్టపడ్డారు. బైబిలే ప్రియులారా మార్గం తెలుసుకున్నారు కనుకనే ఇవన్నీ తొలగిపోయాయి ప్రియులారా, తొలగిపోయాయి. ఇదే మార్గం లేకపోతే అదే మాయలో బ్రతికేవారు. ఇప్పటికే కొంతమందిని చూస్తుంటాం, బాబాలని లేదంటే అఘోరీలని బట్టలు ఇప్పి సమాజంలో తిరుగుతున్నారు. మతంలో ఉన్నప్పుడు నీకు వివేచన ఉండదు, ఆలోచన ఉండదు, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కాదు. అందుకే కదా వారికి కనీసం సెన్స్ ఉందా? అఘోరీలని పేరు చెప్పి బట్టలు ఇప్పి సమాజం లేకొస్తున్నారంటే వారికి కనీసం వాళ్ళకి మతి స్థిమితం ఉందా? సృహలోనే ఉన్నారా అని అనిపిస్తుంది ప్రియులారా. కానీ మన పట్ల దేవునికి ఉన్న ప్రేమ, ఆయన మహా కృపను బట్టి నిజంగా ఈ సత్య గ్రంథాన్ని మన చేతిలోకి రప్పించాడు. ఎందుకంటే మనము కూడా అలా తిరగకూడదు, మనం కూడా అలా తిరగకూడదు, దొంగ బాబాల్లాగా మారకూడదు. సత్యాన్ని మార్గంలో నడవాలని మన కన్న తండ్రి మన కొరకు ఈ మహాజ్ఞాన గ్రంథం ఇచ్చాడు పిల్లారా. క్రీస్తు స్థాపించింది, క్రీస్తు చూపింది మార్గము. నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు యేసు ప్రభుల వారు. ఆయన చూపింది మార్గము పరలోకపు కన్నతండ్రి దగ్గరికి. అలాగే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి మూఢాచారాలన్నిటికీ నిజంగా స్వస్తి చెప్పే విధంగా, ఈ అంధకార సంబంధమైన క్రియలన్నిటికీ స్వస్తి చెప్పే విధంగా ఒక మార్గాన్ని చూపాడు దేవుడు, మన ప్రభుల వారు యేసుక్రీస్తుల వారు. ప్రియులారా నిజంగా ప్రారంభంలో కూడా సమాజం ఎలా ఉందో తెలుసా? అన్నజనాంగము జంతువులతో శయనించేవారు. ఆడ మగ తేడా లేకుండా మగవారు మగవారితో శయనించడము, ఆడవారు ఆడవారితో శయనించడము, జంతువులతో శయనించడము, నీచమైన హేయ కార్యాలు చేసేవారు. ఆ కార్యాలను చూసే దేవుడు నొచ్చుకొని కనాను దేశంలో ఉన్నటువంటి 6 తెగలను దేవుడు నాశనం చేసి తన పిల్లలు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చి అక్కడ స్థాపించాడు. పిల్లలారా మీరు ఈ అన్ని జనుల ఆచారాలను పాటించకూడదు, అవి మూఢాచారాలు, అవి హేయమైన క్రియలు. ఎందుకంటే వారికి మార్గం తెలియదు, మార్గం తప్పి తిరిగారు, మార్గం తప్పి తిరుగుతున్నటువంటి వారు వాళ్ళు. కనుక నాయన నేను మీకు మార్గం చూపుతున్నాను, అందుకే నా శాసనములు మీకు ఇచ్చాను. నీ శాసనముల మార్గము నాకు ఎంతో సంతోషకరములు అని భక్తుడు అన్నారు కదా. మార్గం చూపే శాసనాలే దేవుడు వారికి ఇచ్చాడు పిల్లారా. వారికి ఇస్తే వారు కూడా ఎలా అయిపోయారో తెలిసిన, తిని మదించి అన్ని జనుల మధ్య ఉన్నటువంటి ఆచారాలు పాటించడం మొదలుపెట్టారు. అన్ని జనుల దగ్గర ఉన్నటువంటి ఆచారాలు పాటించడం మొదలుపెట్టారు. ఎలాంటి నీచమైన కార్యాలంటే చివరికి తన గర్భంలో పుట్టినటువంటి పిల్లలను కూడా దేవతల పేరట చెప్పి చంపి పడేశారు. ఒక జంతువును దేవతల పేరట చెప్పి ఏ విధంగా బలిచ్చేవారో ఇశ్రాయేలు ప్రజలు కూడా, ఒక మనష్య రాజు, ఆహాజు రాజు, ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళందరూ చేసిన కార్యాలు అలాంటివే ప్రియులారా. అందుకే దేవుడు వారిని అక్కడ లేకుండా తోలిపడేశాడు. ప్రపంచమంతా ఇంత హేయమైన కార్యాలు చేశారు వాళ్ళు. ఎందుకు? మార్గాన్ని పాటించలేదు వాళ్ళు, మార్గాన్ని పాటించలేదు. ఆచారాలు ప్రియులారా. మతంలో ఉండేది ఆచారాలు, మార్గంలో ఉండేది సత్యము. ఆ సత్యము మనకు నేర్పేది ప్రేమతత్వం ప్రియులారా, ప్రేమతత్వము. ప్రియులారా మనకు తెలుసు గాంధీ గారు జాతిపితగా ఎలా ఎదిగారు అని అంటే క్రీస్తు వారి బోధలే తనను మార్చాయి. బ్రిటిష్ వారితో మనం యుద్ధం కాదు చేయాల్సింది, శాంతియుతంగా మనం పోరాడాలని యేసు క్రీస్తుల వారి పలికిన మాటలే అతనికి ఆదర్శంగా అయ్యాయి. ప్రియులారా నీ కుడి చెట్టు వాని మీద నీ ఎడమ చెంప కూడా తిప్పు అని యేసు ప్రభుల వారు పలికిన మాటలు ఆధారంగా చేసుకుని తన బ్రతుకులో చూపించాడు. కనుకనే స్వాతంత్రం సాధించాడు. అలాగే తనను చంపినటువంటి గాడ్సేను చూసి గాంధీ గారు పలికిన మాట, ఇతన్ని క్షమించని నేను వదిలిపెట్టాడు. ఎక్కడి నుంచి ఈ మాటలు? మతం నేర్పిన మాటలు కాదు ఇవన్నీ. మార్గము, క్రీస్తు చూపిన మార్గంలో బ్రతికాడు గనుకనే ఆ గాంధీ గారు ఆ రోజు ఆ మాటలు పలికారు. గాడ్సేను సైతం క్షమించమని చెప్పగలిగాడు. పిల్లారా క్షమించమని చెప్పాడు. యేసు క్రీస్తుల వారు చెప్పారు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి. అదే మాటలు ఆయనను ప్రేరేపించాయి, అదే మాటలు ఆయనకు స్ఫూర్తినిచ్చాయి. నిజంగా ఆ మాటలే తన జీవితంలో పాటించాడు. కనుకనే జాతిపితగా ఈరోజు భారతదేశ ప్రజల్లో వారి గుండెల్లో ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడిగా జాతిపితగా నిలిచిపోయాడు. ప్రియులారా కారణం క్రీస్తు బోధనలు బట్టి గానీ, మతం పాటించడాన్ని బట్టి కాదు. ప్రియులారా మతం పాటించడాన్ని బట్టి కాదు. ఆలోచించండి, మతం అనేది చాలా ప్రమాదకరము, కానీ మార్గం అనేది మనము సత్యంలో నడిపిస్తుంది, మనల్ని గొప్పవారిగా చేస్తుంది, మనకు సంస్కారం కూడా నేర్పుతుంది. మనకు సంస్కారం కూడా మార్గం నేర్పుతుంది. పిల్లారా అదే ఆ మార్గము క్రీస్తు బోధలు. ఈరోజు మనం సినిమాలలో కూడా చూస్తుంటాం, భార్య భర్తను ఒరే అంటది, వాళ్ళు పలికే మాటలు మనం చూస్తుంటాం.
వారిద్దరూ నిజంగా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుకోరు. చాలా మంది ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం. ఎలా భర్తను చూసి నా యజమానుడా అని ఒక రోజు శారమ్మ గారు అబ్రహాము గారితో పలికినట్టు పలకరు ఈ రోజు. వారి మాటలు మారిపోయాయి. అలాగే పిల్లలు కూడా తల్లిని చూసి నీ భర్త వచ్చాడా అంటుంటారు. ఇది సంస్కారమా? ఇది సంస్కారమా? కాదు ప్రియులారా. సమాజంలో నిజంగా సంస్కారం లేదు. కానీ బైబిల్ మనిషికి సంస్కారం నేర్పింది. నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్పింది, పెద్దలను గౌరవించమని చెప్పింది ప్రియులారా. బైబిల్ సంస్కారం నేర్పింది. మార్గం వలన మనకు ప్రయోజనము, ఆ మార్గమే మన పరలోకపు కన్న తండ్రి దగ్గరికి చేర్చేది ప్రియులారా. ఆ మార్గమే యేసుక్రీస్తులు వారు బోధించారు భూమి మీద ఉన్నప్పుడు. ఆ మార్గమనే ప్రజలకు బోధించమని చెప్పాడు యేసుక్రీస్తుల వారు. ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వారు ఆయన శిష్యులుగా మారి వారే క్రైస్తవులం ప్రియులారా. క్రైస్తవ్యం అంటే ఏదో కాదు, మతము కాదు. క్రీస్తును అంగీకరించి ఆయన బోధల ప్రకారం అనుసరించే వారే క్రైస్తవులు. అదే ఒకసారి ఆ మాట చూడండి, అపోస్తుల కార్యముల ప్రియులారా 11వ అధ్యాయం 26వ వచనం ప్రియులారా. వారు కలిసి 1 సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదట అంత్యొకలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే క్రీస్తును ఫాలో అయ్యేవారు, క్రీస్తును వెంబడించేవారు క్రైస్తవులుగా పిలువబడ్డారు పిల్లరా. క్రైస్తవ మతంగా పిలువబడలేదు. మరి ఈరోజు క్రైస్తవ మతం అని వీళ్ళు ఎలా ఆపాదిస్తున్నారు? వారు చేసే హింసకు, నిజంగా మతంలో జరిగించేటువంటి హింసను ఈరోజు క్రైస్తవులకు కూడా అంటిస్తున్నారంటే ఆలోచించండి పిల్లరా. దేవుడు నేర్పింది మనకు మతము కాదు, మార్గము. మనకు మార్గం చూపాడు పిల్లరా. కాబట్టి ఈ మార్గాన్ని తెలుసుకున్న మనము క్రీస్తు వారు చూపిన మార్గంలోనే నడవాలే తప్ప మతాన్ని స్థాపించకూడదు. మరలా సంఘంలోకి తీసుకొచ్చే ఆచారాలు మనము స్థాపించకూడదు. ఆచారాల వలన ఎవ్వరికి వచ్చే ప్రయోజనం అంటూ ఏమి లేదు ప్రియులారా, ఏమి లేదు. మతము మనిషిని చంపుతుంది, మనిషిని మత్తులేకి నింపుతుంది. కానీ మార్గము మత్తు కాదు, నీ మనోనేత్రాన్ని వెలిగించి సత్యంలో నేను నడిపిస్తుంది మార్గము. అంత గొప్పది. మతం అనేది నిన్ను చంపమంటుంది, నువ్వుతో పాటు 100 మందిని చంపమంటుంది. కానీ మార్గం అనేది నీవే కాదు రక్షింపబడేది, నీతో పాటు 100 మందిని రక్షించు, నీతో పాటు నీ సహోదరులను రక్షించమని చెబుతుంది మార్గము. బైబిల్ ప్రియులారా, బైబిల్. పౌలు గారు మనకు తెలుసు, సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తును అంగీకరించక ముందు ఆయన ఏ విధంగా సంఘమును హింసించాడో, సంఘాలను పాడు చేసేవాడు. తర్వాత క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు వారు ఆయనకు దర్శనం ఇచ్చిన తర్వాత మారి అనేక సంఘాలను కట్టాడు, అనేక పత్రికలు రాశాడు ప్రియులారా. అంటే మతంలో ఉన్నప్పుడు, మతం విడిచి మార్గంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి తేడా మీకు తెలియజేస్తున్నా. నిజంగా ఎన్నో సంఘాలు కట్టాడు కదా పౌలు గారు. ఆ సమయం అనక అసమయం అనక కష్టపడుతూ ఎన్నో శ్రమలు అనుభవించి నిజంగా మార్గాన్ని బోధించడం మొదలుపెట్టాడు పిల్లారా. అలాగే మతం అనేది అనేక మందిని చంపుతుంది, మార్గం అనేది అనేక మందిని బ్రతికిస్తుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి వారిని రక్షించమని చెబుతుంది, వారి అవసరతలను తీర్చమని చెబుతుంది. మతం అలా కాదు, దోచుకోవడమే. మతం పేరిట దోచుకోవడమే తప్ప నిజంగా సహాయాలు ఉండవు ప్రియులారా. క్రీస్తు నేర్పిన బోధ మనకు దోచుకోవడం కాదు, మనము ఎదుటి వారిని ప్రేమించాలి, వారికి మన ప్రేమను చూపాలనే మన ప్రభులు వారు మనకు నేర్పారు. అది మార్గం యొక్క గొప్ప ప్రాముఖ్యత ప్రియులారా. ఆ మార్గం గిన మనం విడిచిపెడితే, మనము కూడా మతస్థులుగా మారిపోతే నిజంగా నరకానికి పాత్రులమైతాం, పరలోక రాజ్యానికి చేరేమో. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి ప్రియులారా. క్రైస్తవులు అని అంటే అది మతము కాదు, క్రీస్తును అంగీకరించి క్రీస్తు బోధల ప్రకారం జీవించేవారు క్రైస్తవులు, అంతేగాని అది మతము కాదు ప్రియులారా. గాంధేయవాదులు అని అంటారు. ఎందుకు? గాంధీని ఫాలో అయ్యే వారిని చూసి వీరు గాంధేయవాదులు అంటారు. గాంధీ అనేది పేరు, కానీ అది మతం ఎలా అవుతుంది? క్రైస్తవులు, క్రీస్తును బట్టి వచ్చింది మనకు ఆ పేరు. మనం నమ్మినటువంటి మన క్రీస్తును బట్టి మనకు ఆ పేరు వచ్చింది. మరి అలాంటప్పుడు క్రైస్తవం ఎలా మతం అవుతుంది? ఎదుటి వారి కొరకు ప్రాణం పెట్టేటువంటి మార్గము మతం ఎలా అవుతుంది? మతం కాదు ప్రియులారా, మార్గము. మనందరము మార్గంలోనే నడుచుకోవాలనే ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. మనందరము మన ప్రభులు వారు చూపినటువంటి మార్గంలోనే నడవాలి. మన ప్రభువుకు మహిమ, ఘనత, కీర్తి తెచ్చే వారిగానే మనము ఉండాలని కోరుకుంటున్నాను ప్రియులారా. అదే దేవుడు కోరుకున్నది, అదే ఆయన సంకల్పం. అందుకే ఈ మాటలు మన కోసం రాయించాడు. బైబిల్లో మతం అనేది ఎక్కడ లేదు. యూదా మతం అని ఉంది, కానీ క్రైస్తవ మతం అని లేదు. క్రైస్తవ మార్గము, క్రీస్తు మార్గం ఉంది, కానీ క్రైస్తవ మతం అనేది లేదు ప్రియులారా. కాబట్టి మీరు ఆలోచించాలని,
ఈ మాటలు మీకు తెలియజేశాను, కొన్ని మాటలు ప్రియులారా. కొన్ని మాటలు మీకు మతానికి మార్గానికి మధ్య ఉన్న తేడా మీకు తెలియజేశాను. మతం ఎంత ప్రమాదకరమో, మార్గం ఎంత ఉన్నతమైనదో మనము తెలుసుకున్నాం. ఒకసారి ఆ చివరిగా మాట చూసి ముగించుకుందాం ప్రియులారా. క్రీస్తు మార్గము ఎంత ఉన్నతమైనదో ఒకసారి చూడండి. బైబిల్లో రాయించాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 31 వచనం ప్రియులారా. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. సర్వోత్తమమైన మార్గము, చాలా ఉన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. అదే క్రీస్తు మార్గము, మతము కాదు ప్రియులారా. మనం పట్టుకున్న బైబిలు మహాజ్ఞాన గ్రంథము మత పుస్తకము కాదు. అది ఆలోచించి మనం నేర్చుకొని ఈ సమాజంలో మార్గాన్ని ప్రకటించే వారిగా, మన దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ప్రియులారా, దేవుని మాటలు ఎంతసేపు శ్రద్ధగా ఆలకించి మీ టైంను వెచ్చించిన విధానాన్ని బట్టి మీ అందరికీ క్రీస్తు నామంలో మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రియులారా. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. తండ్రి, మొదటి నుంచి ఈ మానవాళికి మీరు ఇచ్చింది మార్గమే గాని మతము కాదు తండ్రి. మతము మనిషి పెట్టాడు, ఆ మతం మత్తులోనే బతుకుతున్నాడు, తన సహోదరుని ద్వేషిస్తూ చంపుతున్నాడు తండ్రి. దేవా, మీరు మాకిచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో నుంచి మీరు చూపిన మార్గంను తండ్రి, మీ పిల్లలతో కొన్ని పంచుకోవటానికి మీరు నా పట్ల చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలు విన్నారు తండ్రి ఎంతో శ్రద్ధగా. వారు మీ మాటలు అర్థం చేసుకుని వారు మతమనే ఉచ్చులో పడిపోకుండా మార్గంలోనే నడుచులాగున మీ కృప వారి పట్ల ఎల్లప్పుడూ ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరును ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి విషయంలో వారికి తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా నాయన, వారు మీరు ఫలించులాగున, మీ కొరకు ఉన్నతంగా బ్రతుకులాగున ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. మరలా మీ చిత్తం అయితే తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు క్రీస్తుల వారి రాకడ ఆలస్యమైతే మీ పిల్లలతో కలిసి మళ్ళీ యథావిధిగా నాయన మీ మాటలు పంచుకోవటానికి అవకాశం కలిగిస్తారని కోరుకుంటూ, ఇంకా ఈ పరిచర్యను నాయన మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా గొప్పగా జరిగిస్తారని వేడుకుంటున్నాను. అదేవిధంగా తండ్రి, పాలి భాగస్థులైతున్న ప్రతి ఒక్క సహోదరుని బట్టి ప్రార్థిస్తున్నాం. అందరము కలిసి గట్టుగా ఐక్యతతో మీ నామ మహిమార్థమై జీవించులాగున తండ్రి కృపచూపమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను.